మాకు 10 గంటల 3 నిమిషాలకి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పి ఫైర్ కాల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చెప్పారంటే కళ్యాణ మండపం వైపు నుండి వచ్చేయండి అంటే మేము ఇమ్మీడియట్గా అటువైపు నుండి ఒక వెహికల్ ఇటువైపు ఒక నుండి వెహికల్ రెండు టర్న్అవుట్ ఇచ్చి సుమారుగా 10:10కి రీచ్ అవడం అయితే జరిగింది. అక్కడ గేట్లు లాక్ చేసి ఉండడం వల్ల ఇమ్మీడియట్గా అక్కడ నుండే ఫైర్ హోజెస్ వేసేసుకొని లోపలికి వచ్చే అవకాశం లేకపోతే హోజెస్ వేసుకొని ఆ హోజుల వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాతను మా సిబ్బంది ఇక్కడున్న వాటర్తో పాటు మా వెహికల్స్లో ఉన్న వాటర్ అలాగే మరిపాలెం నుండి కూడా ఇంకొక వెహికల్ని తెప్పించాము. వాటర్ని ఉపయోగించుకొని సుమారుగా 10 నుండి 15 నిమిషాల లోపలే ఫైర్ని మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత 15-20 నిమిషాలు తీసుకొని ఫైర్ మొత్తం కూలింగ్ చేసి కంట్రోల్ చేయడం జరిగింది సార్. మేము ఇక్కడ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 18517 అనే కార్బాయ్ ఎక్స్ప్రెస్ సుమారు 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఇక్కడ పార్కింగ్ వెహికల్గా ఉంచారు. దీని తర్వాత క్లినిక్ పంపించి మళ్ళీ తెచ్చి తిరుపతి ఎక్కడికో తీసుకువెళ్తారంట. సో మేము ఇక్కడ రాము అనే వెండర్ని కన్సల్ట్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే బాత్రూమ్ ఏరియాలో పొగ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్ మెయింటెనెన్స్ వాళ్ళని కనుగొంటే జనరల్గా అయితే బ్యాటరీస్ ఉంటాయి, దాని నుండి పవర్ సప్లై ఉంటుంది, అక్కడ ఒక లైట్ వెలుగు ఉంటుందండి, దానివల్ల అక్కడ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పారు. మేము కూడా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చేమో అని భావిస్తున్నాము. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఏమిటి తెలియదండి. దీనిలో అయితే B7 బోగి అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. B6 కొంచెము అలాగే M1 బోగి కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం అయితే జరిగిందండి. దీనిలో సుమారుగా 3 ఫైర్ వెహికల్స్ అలాగే ఒక 20 మంది వరకు ఫైర్ సిబ్బంది పార్టిసిపేట్ చేసి దీన్ని పూర్తిగా ఆర్పడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరికి ఎటువంటి గాయాలు అవటం కానీ ఎవరు చనిపోవడం కానీ లక్కీగా ఏమీ జరగలేదండి. ఎందుకంటే పార్కింగ్ వెహికల్ అవడం వల్ల ఆ ఫైర్ స్టార్ట్ అయినప్పటికీ ఆ వెహికల్లో కూడా ఎవరు లేరండి. పాసెంజర్స్ కానీ ఎవరికి కానీ ప్లాట్ఫామ్ మీద ఉండే వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి. సో ఇమ్మీడియట్గా మేము వచ్చి దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం వల్ల అది ఒక బోగికి పరిమితం చేయగలిగాము. ఆ హీట్ వల్ల అటు M1 ఇటు B6 కొంచెం డ్యామేజ్ అయ్యాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.